ఒకవేళ మీ మనసు మంచిదే అయితే మీకెప్పుడు ఏ దిష్టి కూడా ఎలాంటి చెడు కాని హాని కాని తలపెట్టనే లేదు. చీకటి ఎప్పుడు కనిపిస్తుందంటే ఎవరింటి కిటికీలకు పరదాలు కప్పి ఉంటాయో అలాంటి ఇంట్లోని చీకటి కమ్ముకునుంటుంది. తుఫాను కూల్చగలిగేది ఎలాంటి ఇళ్లను అంటే ఏ ఇంటికైతే పునాదులు సరిగ్గా ఉండవో. ఇక మీ వ్యక్తిత్వానికి పునాది మీ యొక్క ఆలోచన, అలాగే మీ దృష్టికోణం. ఒకే సంఘటనని ఒకే స్థలంలో ఒకే స్థితిలో మీరు మంచిదిగానూ చూడగలుగుతారు, అలాగే చెడ్డదిగానూ చూడగలుగుతారు. నిర్ణయం మీదే. ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారో మీకు అలానే కనిపిస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, మీకు తగిలిన దిష్టిని కాదు, మీ దృష్టికోణాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటినుంచో ఉన్న నానుడి ప్రకారం ఈ ప్రపంచంలో చెడు దిష్టికి ఉపచారాలనేవి ఉన్నాయి, అంతేకాని చెడు దృష్టికి కాదు. అందరూ ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ.